హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. అమెరికాలో వలసదారులు ఖైదీలుగా మారిపోతున్నారు. మరి రక్షణ పేరిట ఒక నరమేధం జరుగుతుందంటానికి ఇదొక ఎగ్జాంపుల్. చూద్దాం అదేంటో. ప్రపంచానికి ప్రజాస్వామ్యంకి సంబంధించి పాఠాలు లెసన్స్ చెప్తుంది అమెరికా. సొంత వీధుల్లో రక్తపాతం సృష్టిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇంకోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ఈ ఇమిగ్రేషన్ ఆపరేషన్ 37 ఏళ్ల మహిళ ప్రాణాల్ని బలి తీసుకున్న సిచ్యువేషన్ అది. మరి ఆత్మరక్షణ అని అధికారులు చెప్తున్నారు. పచ్చి అబద్ధమని అక్కడ మేరే గట్టిగా గర్జిస్తున్నారు. మరి మినియాపాలిస్లో ఏం జరిగిందనేది ఒకసారి మనం కూడా చూద్దాం. మినియాపాలిస్ నగరం. రెనీ నికోల్ మాక్లిన్గుడ్ ఒక కవయిత్రి, ఒక తల్లి, ఒక భార్య, 6 ఏళ్ల చిన్నారి కంటి పాప. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE అధికారులు ఆమె కారు అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఏమైందనేది ప్రత్యక్ష సాక్షులు అక్కడ వీడియో తీశారు. దాని ద్వారా తెలుస్తుంది ఏంటంటే, కారు దిగి కదులుతూ ఉండగానే ఒక అధికారి చాలా దగ్గరగా వచ్చి తల మీద గన్ పెట్టి కాల్పులు జరిపేశాడు. కుటుంబ సభ్యుల ముందే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. అసలు ప్రభుత్వం ఏం వాదిస్తోందో తెలుసా? అక్కడ అధికారి చెప్తున్న మాట ఇది. హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టో నోయం. దేశీయ ఉగ్రవాద చర్య అని వాళ్ళే పిలుస్తున్నారు. ఒక మహిళ కారుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించిందని, అందుకే ఆత్మరక్షణ కోసం కాల్చామని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అసలు చిక్కు ఇక్కడే ఉంది. మినియాపాలిస్ మేయర్ జాకబ్ ఫ్రే ఈ వాదనని బుల్షిట్ అన్నారు. అంటే పచ్చబద్ధం అని కొట్టిపారేయడం జరిగింది. వీడియో చూస్తే అది ఆత్మరక్షణ లాగా లేదు, అదొక క్రూరమైన హత్య అని ఆయన వాదిస్తున్నారు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, కేవలం వలసదారులు గుర్తింపు కోసమో దర్యాప్తు కోసమో వచ్చిన అధికారులు ఇలా తుపాకీ తీసి తలకు గురిపెట్టి కాల్చాల్సినంత అవసరమే ఉంది? ఇదే అసలు ప్రశ్న. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన ప్రదేశానికి కేవలం 1 మైల్ దూరంలోనే మళ్ళీ ఇలాంటి ఘటనే జరగడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తున్నారు? ఏంటి సంకేతం? భద్రత పేరుతో నగరాల్లో వేల మంది ఫెడరల్ అధికారులను దింపి సామాన్యులని భయభ్రాంతులకు గురిచేయడం అనేది ఏ రకమైన పాలన ఇది? ట్రంప్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 5గురు ఇలాంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారు, కుటుంబాలను విడదీసేస్తున్నారు. గవర్నర్ టీమ్ వాల్జ్ అన్నట్టుగా ఇది ఊహించనిదే కానీ నివారించదగ్గ ఘోరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమెరికా వీధుల్లో ఇప్పుడు విజిల్స్ మోగుతున్నాయి. ఇవి పండుగ విజిల్స్ కావు. ICE అధికారుల కదలికల్ని గమనిస్తూ పొరుగు వాళ్లను అప్రమత్తం చేసే ఆర్తనాదాలుగానే వినిపిస్తున్నాయి. కాబట్టి చివరిగా ఏంటంటే, చట్టాన్ని అమలు చేయడం అంటే ప్రాణాలు తీయడం కాదు. అగ్రరాజ్యం తన ఇమేజ్ కాపాడాలనుకుంటోంది, కానీ వాళ్ళ నేల మీద ఉన్న మనుషుల ప్రాణాలని కాపాడుకోలేకపోతుంది. ఒక చిన్నారికి తల్లిని దూరం చేసిన ఈ ఇమిగ్రేషన్ ఆపరేషన్ రేపు ఇంకెన్ని కుటుంబాలను వీధిన పడేస్తుంది? ఏమవుతుందో? నైతికత లేని అధికారం, నాగరికత లేని చట్టం, ఇవి రెండు కూడా ఎప్పుడు ప్రమాదకరమే. మీరు ఒకసారి ఆలోచించండి. నేను మీ మోనిక. మరి ఈ సిచ్యువేషన్ జరుగుతుంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాం. అందుకోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.